మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వేరేలాగా ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ అనేది ఎలాగంటే ఇప్పుడు అక్కడేదో ఇప్పుడు జబ్బొచ్చింది కాబట్టి అలాగవుతుందన్నది కాదు. హెల్త్ అనేదాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైనా తక్కువైన ప్రాబ్లమే. ఇప్పుడేంటి మనం ఈ తీక్షాగ్ని ఉందనుకోండి, మైగ్రేన్ ఉంటది. అలాగే మందాగ్ని ఉందనుకోండి, అంటే అది కరెక్ట్‌గా డైజెషన్ అవ్వట్లేదనుకోండి, కరెక్ట్ ప్రాసెస్ అవ్వట్లేదనుకోండి, అప్పుడు మీకు మలబద్ధకం ఇలాంటివి వస్తుంటాయి. ఓహ్! మందాగ్ని ఉంటే అలా వస్తుంది. హ్మ్. మరి గ్యాస్ట్రిక్ అనేది? గ్యాస్ట్రిక్ కూడా మీకు ఒక రకమైన తీక్షాగ్ని ప్రాబ్లమే. అంటే ఇప్పుడు గ్యాస్ పాస్ అవ్వడం వేరు, అసిడిటీ రావడం వేరు. హ్మ్. సో, ఇదేంటి కొన్నిసార్లు కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి ఓవర్ యాక్టివ్ అంటే పైత్యం, పిత్తతత్వం అంటాం. అది ఎక్కువయ్యి ఎసిడిటీ వచ్చి ఇక్కడ లంగ్స్‌లోకెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, హ్మ్. థ్రోట్ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి కూడా అక్కడ మీకు రూట్ కాజ్ ఉంటది. సో, మణిపుర చక్రం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా గానీ హీలింగ్ ప్రాసెస్‌లోని.